హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాము, అదే బారో మార్కెట్ పాపప్. ఏంటి ఈ బారో మార్కెట్ పాపప్ అనుకుంటున్నారా? ఇక్కడ చాలా స్పెషల్ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చేనేత వస్త్రాలు అవన్నీ ఉన్నాయి, హ్యాండ్ మేడ్తో చేసిన ఇంకా జ్యువెలరీ కూడా ఉంది. మరి లోపల ఎలాంటివి ఉన్నాయో మీకు అవన్నీ చూపిస్తాను, రండి. సో మనమైతే లోపలికి వచ్చేసాము. మరి ఇక్కడ ఎంట్రన్స్ లో రాగానే చిన్న పిల్లలకి ఎంతో బుద్ధిగా బుజ్జిగా ఉన్న ఫ్రాక్స్ అవి ఉన్నాయి. ఇవేంటంటే కాటన్ అన్నమాట, ప్యూర్ కాటన్. చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా పిల్లల సెక్షన్ అండి. చూడండి, చాలా నీట్గా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా చేనేత అంటే హ్యాండ్ మేడ్తో ఎక్కువగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ కాదు కానీ ఒక మార్కెట్ లాగా అరేంజ్ చేశారు. ఇదేంటంటే 5th to 7th వరకు ఉంటుంది, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మరి ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, స్టిక్కర్స్, ఇవి స్టిక్కర్స్ అండి, బొట్టు బిళ్ళలు. బిందీ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, ది బిందీ ప్రాజెక్ట్ అని. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ చూసుకోమన్నమాట. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ బిందీస్ అనేవి. చాలా అసలు మనకి బయట ఎక్కడో దొరకవు. ఇది చాలా స్పెషల్ ఎగ్జిబిషన్ కాదు, మార్కెట్ అని పెట్టుకున్నారు వాళ్ళు, పాపప్ అని చెప్పి. అది కూడా పాపప్ ఏంటంటే ఫ్యాషన్, సాంప్రదాయంలో ఫ్యాషన్ అనమాట. ఇక్కడ మనం కస్టమర్స్ని కూడా చూసుకుంటే చాలా రిచ్ పీపుల్స్ ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా మేము చూపిస్తాము. అంటే మనది తెలుగు ఛానల్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీషు హిందీలో మాట్లాడుతుంటారు. చూద్దాము, ట్రై చేద్దాం, ఎవరినైనా తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారేమో. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చూసారా ఎంత నీట్గా, అంటే సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఇదంతా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం, రండి. ఇవి చూసుకుంటే నెక్లెస్లు అనమాట, మెడలో వేసుకున్నవి. ఒక్కొక్కటి 1600 అట్లా ఉన్నాయండి. ఇవి చాలా కాస్ట్ అనమాట. చూడడానికి ఇలా ఉన్నాయి కానీ ఒక రకమైన ఏమంటారు, లోహంతో తయారు చేసినవి ఇవన్నీ కూడా. ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి, ఇవన్నీ స్పెషల్గా కనిపిస్తున్నాయి. మరి మేడం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, వాట్ స్పెషల్ దిస్ జ్యువెలరీ? This is made in 4000-year-old Dokra craft. Okay. So each and every piece is made first from wax, then it is put with layers of clay, then put into the furnace where recycled brass is replaced. So each and every piece is very unique, made by the artisans of Bengal and Jharkhand. బెంగాల్ అండ్ జార్ఖండ్. ఓకే, ఆ స్పెషల్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇవి ఎక్కువగా బెంగాల్ అండ్ జార్ఖండ్ వాళ్ళు తయారు చేశారంట. రీసైకిల్ బ్రాస్ ని రీసైకిల్ చేసి వీటిని తయారు చేశారు. మ్యామ్, యువర్ గుడ్ నేమ్? Parul Bajuria. పారు వెజిరియా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ So much. ఓకే, ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, జ్యువెలరీ స్పెషల్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా అంటే ఇవి బయట దొరకనివన్నీ మనకి స్పెషల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ ఇంకా చైన్స్ ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి ఇవి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ యూనిక్ మనకి తెలుస్తూ ఉంది, మనం చూస్తేనే తెలుస్తుంది. ఇవి కూడా అంతే, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇవి ఏంటంటే ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. 3800 ఈ రెండు అంత కాస్ట్ ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఇది కూడా అంతే, 3200 అట్లా ఉన్నాయి అనమాట. రేటు చూసుకుంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ అంటే చూడొచ్చు, కొనే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా యూనిక్. ఇవి కూడా ఇంకా పేపర్ జ్యువెలర్స్, ఇవన్నీ పేపర్తో చేసినవండి. చూసారా, ఇవన్నీ పేపర్ అనమాట. వాటికి కలర్స్ వేసి ఇలాంటి మనకి పాపప్ అని పెట్టింది వాళ్ళు. అందుకే ఏంటంటే ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నవి, కాకపోతే రీసైకిల్ చేసి వీటిని స్పెషల్గా తీర్చిదిద్దారనమాట. ఇవన్నీ పేపరే మనం చూసుకుంటే. ఇక్కడ రెడ్ బస్ డిజైన్ కోడ్ డాట్ అని ఇచ్చారండి. ఇవేంటంటే ఊలు క్లాత్, వేస్ట్ క్లాత్. మనం వేస్ట్ క్లాత్లు అంటే బట్టలు అవి పడేస్తూ ఉంటాం కదా, అమ్మేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు చూసారా, ఆ క్లాత్ని కట్ చేసి
ఇయర్ రింగ్స్, అట్లాగే నెక్లెస్. ఇది నెక్లెస్ అంట యాక్చువల్గా, ఇలా పెట్టుకో. ఇవన్నీ క్లాత్ ఎంబ్రాయిడరీ థ్రెడ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్తో చేశారంట ఇవన్నీ కూడా. ఇది నెక్లెస్, ఇది కూడా అంతే, హ్యాండ్ మేడ్. స్పెషల్ ఏంటంటే ఇవన్నీ చేత్తో చేసినవేనండి. అదే ఇక్కడ స్పెషల్ కూడా. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవి కూడా బ్యాంగిల్స్. లోపల ఇంకా చాలా ఉన్నాయండి క్లాత్స్ అయ్యి. అయితే ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉంది. వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా గోవా అండ్ బొంబాయి నుంచి తీసుకొచ్చారట. ఇప్పుడే అడిగాను మ్యామ్ని నేను ఇవి ఎక్కడివి అని చెప్పి. చూడండి, బాంబే గోవా స్పెషల్ ఇవన్నీ కూడా. చూడండి, ఈ డిజైన్లు కూడా వేరేగా అనిపిస్తుంది. మనం యాక్చువల్గా బాంబే గోవా అంటే గోవాలోనే కనిపిస్తుంది. ఇదిగోండి డిఫరెంట్గా. ఇవన్నీ కూడా ఇంకా ప్యూర్ కాటన్ అండి. క్లాత్ అయితే కాటన్, ప్యూర్ కాటన్. ఓకే, ఆర్గానిక్. ఓకే, ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇవన్నీ ఆర్గానిక్ అంట. వెరీ స్పెషల్ అని చెప్పాలండి ఇవన్నీ కూడా. These are brooches. బ్రోచెస్. ఓకే, But you could also wear them in your hair. Ah. You could wear them as a belt notch. ఓకే, మల్టీపర్పస్. These are earrings. ఇయర్ రింగ్స్. ఓకే, ఇవి ఇయర్ రింగ్స్ అంటండి. ఏం లేదు, ఇట్లా పెట్టి మనం జస్ట్ ఇలా పెట్టుకోవడమే. ఇవన్నీ కూడా మోడల్స్. చాలా చాలా బాగున్నాయి. ఎనీథింగ్ స్పెషల్ మ్యామ్? Yes. These are also brooches. ఓకే. Our brand is called Chiu, which means sparrow. ఓకే. So a lot of the products we have are bird graphic inspired. Yeah. దీనికి పిన్నిస్ కూడా ఉందండి. పిన్ ఇచ్చారు. ఈ పిన్తో మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ఓకే. సరే, ఇక్కడ ఏంటంటే శారీస్ ఉన్నాయన్నమాట. మరి మేడం కూడా ఉన్నారు. ఇవి ఎక్కడి నుంచి, ఏం శారీస్, ఏంటి స్పెషల్ అనేది మనం మేడం అడుగుదాం. హాయ్ మ్యామ్. హాయ్, నేమ్, మీ నేమ్? నా పేరు అంకిత. ఓకే. బ్రాండ్ నేమ్ సఫర్ కి దుకాన్. ఓకే, సారీ, నా తెలుగు చాలా పర్వాలేదు పర్వాలేదు. ఇవేంటి మెటీరియల్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి? అన్ని బనారసీ సాడీ ఉన్నాయి. కతాన్ సిల్క్, ప్యూర్ కతాన్ సిల్క్, హ్యాండ్లూమ్ బనారసీ సారీస్ ఉన్నాయి. Okay. వేరే వేరే ఫ్యాబ్రిక్ ఉన్నాయి. ఇది పిచ్ వై ప్యాటర్న్ Wow. ఆన్ బనారసీ. ఇక్కడ ఆవులు అన్ని ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది జంగ్లా అంటే ఫుల్ సారీలో అది జాల్ లాగా ప్యాటర్న్ ఉంది. ఓకే. సారీ కలర్స్ కూడా చాలా మంచి చాలా కలర్స్. bright colours. సో వేరే కైండ్స్. ఇది చూడండి, పింక్ కలర్, చిన్న Okay. చిన్న బూటాస్ ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. గోల్డ్ జెరీ కూడా Gold బార్డర్. వావ్, బ్లాక్. ఇది కూడా ప్యాంటనీ బార్డర్ ఆన్ బనారసి. ఓకే. అది కతాన్ సిల్క్, చిన్న చిన్న బూటాస్ ఉన్నాయి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్. ఓకే. అది కొంచెం కొత్త స్టైల్ ఉంది బనారసీలో, ప్యాంటనీ బార్డర్. ఇది మట్కా సిల్క్. మట్కా సిల్క్. మట్కా సిల్క్. ఓకే. ఇది కూడా అది ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్. డిఫరెంట్ ఉంది. అవును, కొంచెం. అవును. ఇవన్నీ టిష్యూ సిల్క్. ఓకే. ఇది జామ్దాని ప్యాటర్న్ ఆన్ టిష్యూ సిల్క్ బనారసి. ఈ టిష్యూ సిల్క్ ఉంది. ఓకే. కోరా సిల్క్, కోరా ఆర్గాన్జా. లైట్ వెయిట్ కూడా Light వస్తుంది. అవును, కోరా ఆర్గంజా. నైస్. ప్రైజెస్ ఎలా ఉన్నాయా? ఇది స్టార్టింగ్ 20,000 to 55,000. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
ఇవి ఏంటంటే 20,000 నుంచి 50,000 వరకు ఈ శారీస్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. శారీస్ కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి, ఎవరికైనా నచ్చుతాయి. లేడీస్ అనే మరి మనకు తెలుసు కదండి, మహిళలకి ఎక్కడ ఏది జరిగినా శారీస్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. అదే ఏంటి సార్ ఇది స్పెషల్ గా కనిపిస్తూ ఉంది? So see, this is basically from Northeast. I am from Assam. Okay. This is a natural horn, buffalo horn. It's a sustainable horn. Assam produces musical instruments called pepa. అస్సాం. ఓకే. I'm from the state of Assam. Okay. So where we cannot make pepas, so we make this jewelries. This is natural horn and this is sustainable leather, pure leather. ఓకే. And similarly, this is a brush again. We have tribal jewelries with handwork. ట్రైబల్ ది అవును. Yes, yes. ఇదంతా ట్రైబల్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇదేంటంటే ప్యూర్ లెదర్ అన్నమాట ఇది. And these are our traditional dresses. We make the kaftans with the. ఓకే. It is a pure silk. We are making these kaftans. These are our traditional motifs. It looks like a cotton, but it's a pure silk. It's a pure silk. ఇది కాటన్ అనుకున్నాను కానీ కాదండి, ప్యూర్ సిల్క్ అంట. This is cotton. ఇది కూడా స్మూత్ గా ఉంది. మనకి ఏంటంటే క్లాత్ అనేది ఇది కాటన్. This is cotton. This is pure ఓకే. cotton. Similarly, we have a lot of kaftans, dresses. కఫ్టాన్స్. This is silk kaftans. వావ్. See this? This is pure silk. ఫ్యాషన్ గా. Yes, it's a keep changing it. Similarly, we're making simple hand-woven fabrics that do the dress. ఓకే. ఇది ఇట్లా వేసుకోవడానికి మనం చూసాం కదా, మెడలో ఇట్లా వేసుకుంటే లుక్ మారుతుంది అనమాట. Thank you. చాలా చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి అసలు. Yes, yes. We are making similarly hand-woven cottons, kaftans, jumpsuit dresses, ఓకే. short tops. షార్ట్ టాప్స్. ఓకే. These are jackets. You can see the jackets. There's a back side. There's a front side. It's Work called కూడా kimono వచ్చింది. jacket. It's called Okay. kimono jackets. ఓకే. జాకెట్స్ అండి, ఇవి ఇట్లా వేసుకుంటాం కదా. Thank you. థ్యాంక్ యూ సార్. జామ్దాని. Yeah, from West Bengal. వెస్ట్ బెంగాల్. Yes. Okay. So the brand name is Bhumra, ఓకే. and we've come from there with all of our beautiful hand-woven jamdani and taant fabrics, saris, ఓకే. and dresses basically. ప్రైజెస్ మ్యామ్? Prices, it starts from 3,500 Okay. going up to 14,000-15,000. Yeah. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ Thank యువర్ you. గుడ్ నేమ్? My name is Sriparna. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. My brand's name is The Raw India, and we work with block prints, basically all the crafts from India, and we take the old crafts and modernize them into new styles. రా ఇండియా. Yeah, వెరీ స్పెషల్. రా ఇండియా. yeah. It's based in Jaipur. బ్యాగ్స్. Yeah, so we make shirts, trousers, dresses, bags, pouches, scrunchies, everything basically. Jewelry. దీంట్లో ఖర్చు కూడా పెట్టారు. ఇవన్నీ ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. చాలా స్పెషల్ అన్నమాట. ఏంటంటే క్లాత్తోనే వీళ్ళు మొత్తం ఏంటి దీంట్లో చూసుకుంటే మనకి ఇవన్నీ చేతితో చేసినవేనండి. ఇయర్ రింగ్స్ ఇక్కడ ఇవన్నీ స్పెషల్గా కనిపిస్తున్నాయి మనకి. చూసారు కదా ఎంత ఫాస్ట్, హైలీ రేంజెస్. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్నీ కూడా సాంప్రదాయంగా చేనేత వస్త్రాలు, అట్లాగే ఎలాంటి ప్లాస్టిక్ కెమికల్ లేనివి. మనకి చాలా చాలా అద్భుతంగా అనిపించింది. నాకు కూడా చూడగానే చాలా బాగా మంచిగా ఇలాంటి ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుందా అని చెప్పి నాకు కూడా అనిపించిందండి. చాలా చాలా బాగుంది. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.